ఉదయం కూరగాయల వ్యాపారులుగా కనిపిస్తారు. కానీ రాత్రైతే మాత్రం వారిలో అసలు కోణం బయటకొస్తుంది. ఇక చుక్కేశారంటూ చాలు ఆ రాత్రి రైడ్ మొదలెట్టేసి ఇక తమ పనితనం ఏమిటో నిరూపించుకుంటారు. చూడ్డానికి అమాయకంగా కనిపించిన వారి వేషాలకు రౌడీ షీటర్ అన్న బహుమతిని పోలీసులు అందించినా వారిలో మాత్రం మార్పు రాలేదు. రాత్రైతే చాలు రాత్క రాజాలుగా మారి రోడ్లపై ఒంటరి ప్రయాణికులు కల్పిస్తే చాలు తమ చేతి వాటం చూపిస్తుండగా ట్రాఫిక్ రూల్స్ పాటించేది లేదు. పోలీసులు పట్టుకుంటారన్న భయం కూడా లేదు. దొరికితే చూద్దామంటూ అంతు చిక్కకుండా స్నాచింగ్ చేసి పరారవుతున్న ఈ బ్యాచ్ ను పోలీసులు పట్టేశారు. పోయింది 10,000 ఫోనే కానీ అది ఛేదించేందుకు 50 కెమెరాలు గాలించి నిందితులను గోపాలపురం పోలీసులు పట్టేశారు. మా క్రైమ్ టీం అన్ని యాంగిల్లో పాత నేరస్తుల లిస్ట్ తీసుకోవడం, అదేవిధంగా ఈ సీసీటీవీలు చెక్ చేసుకుంటా వీళ్ళు పోయిన ఎటెన్నారో ఆ వేలని ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సికింద్రాబాద్ చిలకలగూడలోని క్రాస్ రోడ్ ప్రాంతం అర్ధరాత్రి సమయంలో దుర్గారావు అనే క్యాబ్ డ్రైవర్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు లేకపోవడంతో ఇక ఊబర్ బైక్ ను బుక్ చేసుకుని వేచి ఉన్నాడు. చుట్టూ మనుషుల అలికిడి అంతగా లేదు. కాస్త భయం అనిపించినా వాహనాల రాకపోకలు సాగించే చోట ఏం భయం అంటూ ధైర్యంగా ఉండగా అదే సమయంలో వేగంగా ఒక యాక్టివా వాహనం అతని వద్ద వరకు వచ్చింది. ఊబర్ వాహనం కావచ్చంటూ పలకరించడానికి ముందుకొచ్చిన సమయంలో సెకండ్ల వ్యవధిలోనే చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాగేసుకుని జెట్ స్పీడ్ తో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఏం చేయాలో అర్థం కాక భయంతో వెంటనే గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇక ఇలాంటి కేసులు ఆ మార్గంలో ప్రస్తుతం తగ్గిపోవడంతో ఎవరి పనై ఉంటుందంటూ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డీసీపీ సాధనాలక్ష్మి పెరుమాల్, అడిషనల్ డీసీపీ పగడాల అశోక్ నేతృత్వంలో ఏసీపీ సుబ్బయ్య, ఇన్స్పెక్టర్ మధుబాబు సారథ్యంలో డిఐఈ కౌశిక్ తన క్రైమ్ టీం ను రంగంలోకి దింపాడు. క్రైమ్ టీం సభ్యులు ధనరాజ్, మణిరాజ్, సందీప్, రవికుమార్, అశోక్ కుమార్లు ఈ కేసు ఛేదనపై దృష్టి పెట్టగా ఇక నిందితుల్ని పట్టుకోవడం కోసం 50కి పైగా వారు ప్రయాణించే మార్గంలో సీసీ కెమెరాలు ఆ బైక్ నెంబర్ కనిపెట్టిన పోలీసులు ఆ బైక్ పైనే 10,000 రూపాయల చలాన్లుండగా ఇక వారిని పట్టుకునేందుకు టీం రంగంలోకి దిగి మొత్తానికి పట్టేశారు. ఉదయం కూరగాయల వ్యాపారులుగా, రాత్రైతే చైన్ స్నాషర్ గా మారింది చిలకలగూడకు చెందిన రౌడీ షీటర్ రవితేజ, చిన్నకేశవరావుగా పోలీసులు గుర్తించగా వీరికి సహకారంగా నిలిచిన మరో మైనర్ బాలుని కూడా అరెస్ట్ చేశారు. అయితే అంతకుముందే వారి ఇంటి పక్క ఇంట్లోనే మరో దొంగతనం చేసి పర్సుతో పాటు సెల్ ఫోన్ దొంగిలించగా మొత్తానికి వారికి అరెస్ట్ చేసి 2 సెల్ ఫోన్లతో పాటు వారి స్నాచింగ్ కు వాడిన బైక్ ను రికవరీ చేశారు. సెల్ ఫోన్లు కూడా ఒక కేసు చిలకలగూడ లభించినది వచ్చేసి OnePlus వెహికల్, OnePlus 1 మొబైల్ ఫోన్, తర్వాత ఈ గోపాలపురంలో వచ్చేసి ఓప్పో సెల్ ఫోన్, ఈ 2 కూడా ఎక్కడం జరిగింది. వాటితో పాటు వీళ్ళు ఒక డియో వెహికల్ కూడా నేరం వాడి ఆ వెహికల్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ ఆడుకొచ్చేసి అఫెండ్ చేసినారు. ఆ ఫ్రెండ్ ఆడుకొచ్చి దాని మీద అఫెండ్ చేయడం జరిగింది. చిలకలగూడలో నార్త్ జోన్ లో పలు చోట్ల రాత్రి సమయంలో ఇలాంటి బ్యాచ్లు సంచరిస్తుండగా ఒంటరిగా ఎవరికైనా కనిపిస్తే చాలు బెదిరించి దోచుకెళ్లడమో లేక స్నాచింగ్ చేసి పారిపోవడమో జరుగుతుండగా సికింద్రాబాద్ నడి ఒడ్డున స్నాచింగ్ తో సవాలు విసిరిన రౌడీ షీటర్ కు తమ పనితనంతో కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. ఆ పదవిపై ఈటల గురి తప్పిందా? ఆయన అభిమానుల ఆశలు అడియాసలయ్యాయా? అప్పుడు సమయం రాలేదంటూ అధిష్టాన పెద్దలు తేల్చేశారా? ఈసారి పక్కా అనుకునే సమయంలో పార్టీ పెద్దల నిర్ణయానికి అంగీకరించక తప్పలేదా? ఆయన వస్తే ఇక మార్పు వస్తుందన్న నాయకులకు పరాభవం ఎదురైందా? గెలుపులో పనిచేసిన మల్కాజ్గిరి సెంటిమెంట్ ఓటమిలో కూడా నెగ్గించిందా? రాష్ట్ర కాషాయ పగ్గాలు చేపడతారనుకున్న నేత ప్రస్తుతానికి ఇక ఎంపీగానే కొనసాగనున్నారా? తన బలగం ఇదంటూ చూపించిన చివరి నిమిషంలో మాత్రం సీనియార్టీకి పార్టీ పెద్దలు అంగీకారం తెలిపారా? ప్రశ్నించే పోరాడే నాయకుడు ఉన్న ఆయనకే ముందు అంటూ అవకాశం ఇచ్చారా? తెలంగాణ రాష్ట్రానికి కాషాయ రథసారిగా వస్తారనుకున్న నేతను వెనక్కి నెట్టిన అంశాలేమిటి? ఆయన అభిమానుల్లో నిరుత్సాహపరచడానికి కారణమైన నిర్ణయం ఎవరిది? వాచ్ ఫోకస్ ఈటల గురి తప్పిందా? మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన నాయకుడు ఆయన. ఆర్థిక మంత్రిగా సేవలు అందించి రాష్ట్రంలో మార్పు తెచ్చిన నాయకుడు ఆయన. తనపై గూఢపుటాని జరుగుతున్న సమయంలో పార్టీని కాదనుకుని బీజేపీలో చేరి తన బలమేమిటో నిరూపించుకొని 4 లక్షల ఓట్లతో చరిత్ర సృష్టించి విజయాన్ని ఈటల రాజేందర్ అనుకున్నారు.
మల్కాజ్గిరి పార్లమెంట్లో విజయం అంటే ఇలా ఉంటుందంటూ ఆయన నిరూపించగా ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆయన కోసం ప్రచారం చేసి ఈటల వెంట మేమున్నామంటూ నిరూపించారు. బీజేపీ పార్టీలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పడుతూ తన మాటలతో వేడి రగిల్చిన నాయకుడు ఆయనే కాగా ఇక కిషన్ రెడ్డి తర్వాత అధ్యక్ష పదవి రేసులో ఆయన ఉంటారని అంతా భావించారు. మిగతా నాయకులు సీనియారిటీతో ఉన్న మంచి వ్యక్తిగా ఆయనకున్న పట్టుతో పాటు రాజకీయాల్లో ఆచితూచి వ్యవహరించే తత్వం ఆయనది కావడంతో అందరికీ ఆయనకిస్తే సరైన రీతిలో న్యాయం జరుగుతుందన్న నమ్మకం కూడా పెరిగింది. ముఖ్యంగా ఆయన అభిమానులు కూడా సత్తాగల నాయకుడు మా నాయకుడు అంటూ ఆ కుర్చీ ఆయనకే సొంతమంటూ భావించగా ఆ ప్రయత్నంలో భాగంగానే సంకల్ప సభను ఇంత భారీ ఎత్తున నిర్వహించినట్లు ప్రచారం కూడా సాగింది. తనకున్న బలం ఇదంటూ సంకల్ప సభతో 11 సాల్ మోడీజీకా 1 సాల్ మేరేకా అంటూ అంగరంగ వైభవంగా నిర్వహించగా పార్టీ పెద్దలు వచ్చిన జనసంద్రాన్ని చూసి ఈటల బలాన్ని అర్థం చేసుకోగా ఇక 20,000 మందికి భోజనాలు పెట్టి కొత్త రికార్డును సైతం సృష్టించారు. అధ్యక్ష పదవికి ఎంపిక జరుగుతుందన్న సమయంలో ముందు వరుసలో ఆయన పేరు వినిపించగా పార్టీలో ఉన్న సీనియర్లు మాత్రం సీనియారిటీతో పదవులు అందుతాయంటూ వారి ప్రయత్నాల్లో వారున్నారు. కొందరు ఈటలకు ఇవ్వడం వలన లాభంతో పాటు నష్టం కూడా ఉందని లోలోపల తమ పని చేసేగా ఈటలకు ఒక్కసారిగా అవకాశం ఇస్తే సీనియర్ల ప్రాధాన్యత కన్నా జూనియర్లకే ప్రాధాన్యత పెరిగిందన్న భావన కూడా వస్తుందన్న భావనతో గుసగుసలాడారు. తన మాట కాదనరని ఈటలు సైతం నామినేషన్ వేయడానికి సిద్ధం కాగా అదే సమయంలో అధిష్టానం నుంచి వచ్చిన సిగ్నల్ తో ఇక వెనక్కి తగ్గక తప్పలేదు. మల్కాజ్గిరి సెంటిమెంట్ గెలిచినా వారికి ప్రతిసారి వర్కౌట్ అవుతుండగా ఈసారి మాత్రం ఓడిన వారికి కూడా వర్కౌట్ కాగా ఇక ఆర్ఎస్ఎస్ తో పాటు పలు విభాగాల్లో పదవులు అనుభవించిన సీనియర్ నాయకుడికి ముందుగా అవకాశం అంటూ రామచంద్రరావుకు పదవి అందించడంతో ఇక అన్నిటిని మర్చి ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవంలో సైతం ఎంపీ హోదాలో పాల్గొని తన వంతుగా శుభాకాంక్షలు అందించారు. ఈటల మంచి నాయకత్వం ఉన్న నాయకుడు, అందులో అనుమానం ఏమీ లేదు. అలా అని పార్టీలోకి వచ్చిన వెంటనే పదవి ఇస్తే ఇన్నాళ్ళు పార్టీలో ఉన్న నేతల్లో నిరుత్సాహపడే అవకాశం ఉండగా ఇది కంటోన్మెంట్ లో ఒక ప్రాంతానికి ముడిపడిన అంశం కాకపోవడంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన అంశం కావడంతో కాస్త తేడా వచ్చినా పార్టీకే ఎసరు వచ్చే అవకాశం ఉండడంతో ఇక సీనియార్టీకే పార్టీ పెద్దలు జై కొట్టారు. ఎంపీ రఘునందన్ రావును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు యశోద ఆసుపత్రిలో పరామర్శించారు. యశోద ఆసుపత్రిలో రఘునందన్ చికిత్స పొందుతూ ఉండగా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రఘునందన్ రావును రామచంద్రరావు పరామర్శించారు. ఆరోగ్యం కుదుటపడే వరకు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన రామచంద్రరావుకు ఎంపీ రఘునందన్ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక కార్పొరేటర్ గా కొంత దీపికా నరేష్ నూతన అధ్యక్షుడికి స్వాగతం పలికారు. అధ్యక్షుడి వెంట ఎంపీ రఘునందన్ రావును పరామర్శించారు. వారు యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో గత కొన్ని రోజులుగా ఇక్కడ అడ్మిట్ అయి ఉన్నారు. నిన్న నేను వారితో మాట్లాడితే తెలుస్తున్న విషయము, ఇవాళ నేను నా అధ్యక్ష పదవి ఈరోజు ప్రకటించే సమయంలో మనం ఉండాలి అని అడిగినప్పుడు ఈ విషయం నాకు చెప్పండి, నేను హాస్పిటల్లో అని చెప్పి ఆ ఒక కార్యక్రమం కాగానే వెంటనే నా మిత్రుడు రఘునందన్ రావుని కలవడానికి వచ్చాను. గత కొన్ని రోజులు వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం అట్టహాసంగా సాగింది. కాంగ్రెస్ ప్రభుత్వ సారథ్యంలో దేవాదాయ శాఖ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రులు దగ్గరుండి విజయవంతం చేయగా పార్టీలకు అతీతంగా నేతలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. అంగరంగ వైభవంగా అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించగా స్థానిక ఎమ్మెల్యే హోదాలో తలసాని, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హోదాలో కోట నీలిమ పాల్గొనగా కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, అధికారులు ముందు వరుసలో కూర్చుని కళ్యాణాన్ని వీక్షించగా భక్తులు పెద్ద ఎత్తున కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని వీక్షించారు. మాంగళ్యధారణ ముహూర్త శుభ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం అట్టహాసంగా సాగింది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని బోనాల జాతర వేళ శుభముహూర్తాన కళ్యాణ వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తూ వస్తుండగా నేడు అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని దేవాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, గ్రేటర్ మంత్రి పొన్నం ప్రభాకర్లు, కాంగ్రెస్ పార్టీ స్థానిక ఇన్ఛార్జ్ కోట నిలువతో కలిసి పట్టు వస్త్రాలను అమ్మవారికి సమర్పించగా జోగిన శ్యామల అమ్మవారికి తలంబరాలను అందించారు. మాజీ మంత్రి తలసాని స్థానిక ఎమ్మెల్యే హోదాలో కళ్యాణ మహోత్సవంలో పాల్గొనగా నేడు పార్టీలు పక్కకు పెట్టి నేతలందా ఆప్యాయంగా పలకరించుకుంటూ అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. భక్తులు పెద్ద ఎత్తున కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు తరలిరాగా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి అమ్మవారి కళ్యాణ మహోత్సవ వీక్షణకు ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ హరిచంద్రదాస్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతి శ్రీలతా శోభన్ రెడ్డి, మాజీ సీఎస్ శాంతకుమారి, కార్పొరేటర్లు సరళ, సామల హీమ, కొంత దీపికా నరేష్ తో పాటు పలువురు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా తన పరిధిలో ఉన్న ఆలయంలో వేడుకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం సంతోషంగా ఉందని, వేడుకల అత్యంత వైభవంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు కోట నీలమ తెలిపారు. ఈ ఫెస్టివల్ని సక్సెస్ఫుల్ చేయాలనుకున్నారు. వాళ్ళందరి ఆశలు, వాళ్ళందరి ప్లానింగ్ ఇవాళ నెరవేరింది, సక్సీడ్ అయింది. అందుకోసం అందరికీ నా ధన్యవాదములు. అట్టహాసంగా కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో 2వ ఏడాది వేడుకలు పూర్తి కాగా గత ఏడాదిలా తప్పిదాలు లేకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవ వేడుకలు జరిగాయి. పేరుకే అది సంపన్నుల కాలనీ, కానీ రాత్రైతే మాత్రం అక్కడ చీకటి మబ్బులు భయానక వాతావరణానికి వేదికగా మారుతున్నాయి. అసలే పెరిగిపోయిన చెట్ల కొమ్మలతో ఇబ్బంది అంటే తెల్లారితే వెలుగులు, రాత్రైతే చీకట్లు అన్నట్లుగా అక్కడి కాలనీల పరిస్థితి మారింది. మరి కంటోన్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందో కానీ వారం రోజులుగా ఇదే పరిస్థితితో అంతా ఇబ్బంది పడుతున్నా మాకేం తెలీదు, మాకెవరు చెప్పలేదు అన్నట్లుగానే ఉంది అధికారుల తీరు. మనం చూస్తుంది కంటోన్మెంట్ మహేంద్ర హిల్స్ ప్రాంతం. ఏంటి మహేంద్ర హిల్స్ అంటేనే సంపన్నులు ఉండే ప్రాంతం కదా, వారికి ఏం కష్టాలు అనుకుంటే పొరపాటే. మనం చూస్తున్నది త్రిమూర్తి కాలనీలోని రోడ్ నెంబర్ 78. ప్రస్తుతం చూసుకుంటే వారి చేతిలో అయ్యే పనులు వారు చేసుకోగలరు, కానీ ఏకంగా స్తంభం ఎక్కి లైట్లు కూడా మార్చలేరు కదా. అదే ఎక్కడి వారి పరిస్థితి. అయితే కొమ్మల మాటున వీధి దీపాలు, చీకటైతే వెదజల్లని కాంతులు, ఇవి వారి ఇబ్బందులు కాగా చెట్ల కొమ్మలతో ఇబ్బంది ఉందని ఆన్లైన్లో ఫిర్యాదు చేస్తే ఏదో ఒకటి వచ్చి చేస్తారనుకుంటే ఎవరు రాకముందే ప్రాబ్లం సాల్వ్డ్ అంటూ కంప్లైంట్ మూసేయడంతో వారికి కంటోన్మెంట్ అధికారుల పనితీరుపై నమ్మకమైపోయింది. ఇక చేసేదే లేక సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని చెట్ల కొమ్మలు తొలగించేయగా ఇక రాత్రైనా కూడా వీధి దీపాలు వెలగకపోతే కొన్ని వీధి దీపాలు మాత్రం మధ్యాహ్న సమయంలో అలా వచ్చి అలా వెళ్ళిపోతున్న పరిస్థితి. ఇక వీధి దీపాలను మార్చలేని స్థితిలో ఇక కంప్లైంట్ చేసినా మరలా అదే సమాధానం వస్తుందన్న నమ్మకంతో వారి ఇంటి ముందు లైట్లను ఆపివేసి కాస్త వెలుగులు అందించి ప్రమాదాలు జరగకుండా చూస్తుండగా రాత్రి సమయంలో చిమ్మ చీకట్లు కమ్ముకొని కేవలం వాహనాల లైట్ మినహా అక్కడ ఏం కనిపించిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా త్రిమూర్తి కాలనీలోని 7వ నంబర్ రోడ్, 8తో పాటు పలు రోడ్లు, కాలనీల పరిస్థితి. మరి అధికారులకు తెలిసి లైట్ తీసుకుంటున్నారా, లేక మాకెవరు ఫిర్యాదు చేయలేదు, మేము మా సిబ్బంది రాత్రి తిరగం మాకు తెలియదు అని వదిలేస్తున్నారో తెలియదు, కానీ కాస్త మా వీధి దీపాల సమస్యను టైమర్తో సహా టెస్ట్ చేసి కాస్త పరిష్కారం చూపాలని త్రిమూర్తి కాలనీ వాసులు కోరుకుంటున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ భక్తి పార్వశంలో మునిగి తేలారు. గౌడ సంఘం నాయకుల ఆహ్వానం మేరకు 3వ వార్డు అన్నానగర్ పెద్దమ్మ దేవాలయ ప్రాంగణంలోని ఎల్లమ్మ దేవాలయంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న శ్రీ గణేష్ కు గౌడ సంఘం నాయకులు శ్రీశైలం గౌడ్, రాజ్యగౌడ్, రవికుమార్ గౌడ్, రామచంద్ర గౌడ్ తో పాటు పలువురు ఘనంగా స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టీపీసీసీ జనరల్ సెక్రటరీ రాజేష్ యాదవ్ దగ్గరుండి ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు స్వాగతం పలికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 3వ వార్డు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మహేష్ తో పాటు సీనియర్ నాయకులు అన్నానగర్ మురళి, నాగరాజ్తో పాటు పలువురు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఘనంగా సత్కరించారు. మొన్నటి వరకు వార్డు సమస్యలపై దృష్టి పెట్టి అటు అధికారులను నిలదీస్తూ వచ్చిన బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు ఎండి యాసిన్ తన రూట్ మార్చారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్లను లక్ష్యంగా విమర్శలు చేశారు. मौजूदा एमएलए से भी कहना चाहूंगा श्री गणेश साहब से, एमएलए साहब आप ये मत समझिए कि वोट जो है सो एमएलए के खाते में गिर रहा है, एमपी के खाते में गिर रहा है. बोर्ड मेंबर से मेरे को क्या लेना देना, लेकिन आपको जवाब देना होगा. పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో 2వ వార్డు ప్రజల ఓట్లు కావాల్సి వచ్చిన నాయకులకు బోర్డు ఎన్నికలు వస్తే 2వ వార్డు ప్రజలకు ఓట్లు లేవన్న విషయం ఎందుకు గుర్తుకు రావడం లేదంటూ ఎండి యాసిన్ ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయని ఏ ఒక్కనాడు కూడా కంటోన్మెంట్ బోర్డు పరిధిలో కేంద్ర రక్షణ శాఖ ప్రాంతంలో ఉన్న వారి ఓట్లను తొలగించిన విషయంపై అటు ఎంపీ ఈటల రాజేందర్ గాని ఇటు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గాని మాట్లాడకపోవడం హాస్యాస్పదమని ఎండి యాసిన్ మండిపడ్డారు. मैं एमपी को भी कहना चाहूंगा, ईटला राजेंद्र जी को भी, कि आने वाले वक्त में इसका जवाब आपको देना होगा. केंद्र में आपकी सरकार है, स्टेट में आपकी सरकार है. आप एक लेटर लिखिए सीएम को, रेवंत रेड्डी जी को एक लेटर लिखिए. क्या आप भूल गए? क्या रसूलपुर के वोटों से आप नहीं जीते? क्या ये दिन को भूल गए? क्या हमें याद दिलाना पड़ेगा? मैं ईटला राजेंद्र जी से कहूंगा, जो आप जीते, क्या रसूलपुर के वोट आपको नहीं गिरे या कंटोन्मेंट हल्के के वोट आपको नहीं गिरे?
आप लिखिए डिफेंस मिनिस्टर को एक लेटर, आप लिखिए एक चीफ मिनिस्टर को एक लेटर। केंद्र में आपकी सरकार है, राज्य में आपकी सरकार है, फिर ये अत्याचार क्यों हम गरीबों के ऊपर? ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 2వ వార్డు ప్రాంతంలో నివసిస్తున్న వారికి పట్టాలు ఇప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారంటూ యాసిన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పేదవారి పక్షాన ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే శ్రీగణేష్లు నిలబడి తొలగించిన ఓట్లను పునరుద్ధరించేలా కృషి చేయాలని, సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇప్పించాలని యాసిన్ డిమాండ్ చేశారు. मिनिस्टर है, क्या कर रहे? चीफ मिनिस्टर ने वादा किया था यही अन्नानगर चौरस्ते पे कंटोनमेंट के हल्के में खड़ के कि मैं पट्टा दिलाऊंगा। अरे पहले हमारे घर बचाइए साहब, पहले हमारे वार्ड बचाइए, पट्टे कहां से दिलाओगे आप? पट्टे दिलाने की बात करते हो? मैं एमएलए साहब को भी जगाना चाहता हूं। కార్ఖానాలో ఉమెన్స్ కేర్ అండ్ పాలీక్లినిక్ ఆసుపత్రిలో డాక్టర్స్ డే వేడుకలు సందడిగా జరిగాయి. ప్రముఖ గైనకాలజిస్ట్ మర్రిపల్లి సుప్రియ ఆనంద సారథ్యంలో డాక్టర్స్ డే వేడుకలు జరిపారు. ఆసుపత్రిలో పలు విభాగాల్లో నిష్ణాతులైన వైద్యులు, జనరల్ ఫిజిషియన్ కళ్యాణ్, ఆర్థోపెటిక్ వైద్యులు నాగేశ్వరరావులు పాల్గొని సుప్రియతో కలిసి కేక్ కట్ చేసి వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. వైద్యుల గొప్పతనాన్ని తెలియజేశారు. వైద్య వృత్తి ఎంతో గొప్పదని, భగవంతుడు వైద్యుని రూపంలో రోగులకు ప్రాణదాతగా నిలుస్తుంటారని డాక్టర్ సుప్రియ ఆనంద్ తెలిపారు. సేవాభావంతో ముందుకు సాగాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా వైద్యులకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు సుప్రియ తెలిపారు. కార్ఖానాలో ఉమెన్స్ కేర్ అండ్ పాలీక్లినిక్ ఆసుపత్రిని నెలకొల్పి పలు విభాగాల్లో ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తుండడం పట్ల డాక్టర్ గా తనకెంతో గర్వంగా ఉందని డాక్టర్ సుప్రియ అన్నారు. ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల్లో డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నతనం నుంచి విద్యార్థులకు డాక్టర్ల గొప్పతనాన్ని తెలియజేసేలా వేడుకలు నిర్వహించారు. విద్యార్థులకు స్పీచ్ తో పాటు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఎస్పీఆర్ గ్రూప్స్ లో ఒకటైన సెయింట్ పీటర్స్ గ్రామర్ హై స్కూల్లో వైద్యుల దినోత్సవ వేడుకలు సందడిగా జరిగాయి. విద్యార్థులు వైద్యుల వేషాధరణతో అలరించారు. వైద్యుల గొప్పతనాన్ని తెలియజేస్తూ విద్యార్థులు చేసిన ప్రదర్శన మంత్రముగ్ధుల్ని చేసింది. ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల చైర్మన్ రందిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లను, బహుమతులను అందజేశారు. చిన్నతనం నుంచే విద్యార్థులకు అన్ని అంశాలపై అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని రణధీర్ రెడ్డి తెలిపారు. ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల్లో డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నతనం నుంచి విద్యార్థులకు డాక్టర్ల గొప్పతనాన్ని తెలియజేసేలా వేడుకలు నిర్వహించారు. విద్యార్థులకు స్పీచ్ తో పాటు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఎస్పీఆర్ గ్రూప్స్ లో ఒకటైన సెయింట్ పీటర్స్ గ్రామర్ హై స్కూల్లో వైద్యుల దినోత్సవ వేడుకలు సందడిగా జరిగాయి. విద్యార్థులు వైద్యుల వేషాధరణతో అలరించారు. వైద్యుల గొప్పతనాన్ని తెలియజేస్తూ విద్యార్థులు చేసిన ప్రదర్శన మంత్రముగ్ధుల్ని చేసింది. ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల చైర్మన్ రందిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లను, బహుమతులను అందజేశారు. చిన్నతనం నుంచే విద్యార్థులకు అన్ని అంశాలపై అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని రణధీర్ రెడ్డి తెలిపారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో సంవత్సరాలుగా డ్రైనేజీ సమస్యతో బాధపడుతున్న వారి సమస్యలను సైతం పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిరబోయిన సంతోష్ యాదవ్ తెలిపారు. గత 10 సంవత్సరాలుగా మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ బ్లూసీ హోటల్ సమీపంలో ఉన్న చీపురు బస్తీలో డ్రైనేజ్ సమస్యతో స్థానిక ప్రజలు ఎంతగానో ఇబ్బందులు గురవుతూ వచ్చారని, స్థానికంగా నెలకొన్న సమస్యను ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని సంతోష్ యాదవ్ తెలిపారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రత్యేక చొరవతో జీహెచ్ఎంసీ అధికారులు డ్రైనేజీ సమస్యను పరిష్కరించేలా పైప్ లైన్ పనులు ప్రారంభించడం పట్ల సంతోష్ యాదవ్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం చీపురు బస్తీలో జరుగుతున్న డ్రైనేజ్ పైప్ లైన్ పనులను సంతోష్ యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా సంతోష్ యాదవ్ కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గ క్లాక్ టవర్ సమీపంలో ఉన్న వైఎంసీఈ రేణుకాయలమ్మ దేవాలయంలో అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. రేణుకాయలమ్మ దేవాలయంలో విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నప్రసాద కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ ఉద్యోగి ప్రకాష్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. వందలాది మంది పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కలిసికట్టుగా తరలివచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ అల్లాడి గౌరీశంకర్, ధర్మకర్తలు నందికంటి రవి, శ్రీనివాస్, వీరేష్లు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రకాష్తో కలిసి అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రకాష్, గౌరీశంకర్ టీం సభ్యులను ఘనంగా సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
కంటోన్మెంట్ పలు దేవాలయాల చైర్మన్లు ధర్మకర్తలు ఆధ్యాత్మికతను చాటి చెప్పేలా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నగరంలో ప్రసిద్ధిగాంచిన బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నిర్వహించిన అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగి తేలుతూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్త నరేష్ ఆధ్వర్యంలో మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ చైర్మన్తో పాటు ధర్మకర్తలు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. గణపతి దేవాలయ ఈవో రామకృష్ణ బల్కంపేట దేవాలయ ఇన్ఛార్జ్ ఆర్జేగా కొనసాగుతున్న రామకృష్ణ దగ్గర ఉండి కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన ధర్మకర్తలకు చైర్మన్లకు పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు. బల్కంపేట రేణుకెల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం తమ అదృష్టమని నరేష్ అన్నారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రతి సంవత్సరం కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం జరుగుతుందన్నారు. పూజా కార్యక్రమంలో మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు, ధర్మకర్తలు పరమేష్, నరసింగరావుతో పాటు సీనియర్ నాయకులు వేణుగోపాల్, సాయి, శ్రీనివాసులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 3వ వార్డు అన్నానగర్ ప్రాంతం ఆధ్యాత్మికమయంగా మారింది. రేణుకా ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అన్నానగర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కళ్యాణాన్ని తిలకించారు. గౌడ సంఘం నాయకుల ఆహ్వానం మేరకు పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కంటోన్మెంట్ లో ఘనంగా రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం. ఈనాటి ప్రత్యేక కథనం మీ SCB న్యూస్ తెలుగు ఛానల్లో. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దేవాలయంలో అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవ వేడుకలు నిర్వహిస్తుండగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఎల్లమ్మ దేవాలయంలో కళ్యాణ మహోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. 3వ వార్డు అన్నానగర్లో ప్రసిద్ధిగాంచిన శ్రీ పెద్దమ్మ దేవాలయంలోని రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారి కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని గౌడ సంఘం ఆధ్వర్యంలో కన్నుల పండగగా నిర్వహించారు. ఉదయం నుంచే అన్నానగర్ ప్రాంతం ఆధ్యాత్మికమయంగా మారింది. అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని పలు ప్రాంతాల నుండి అన్నానగర్లో నివాసం ఉంటున్న వారి బంధువులు తరలివచ్చి రేణుకా ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవ వేడుకలను తిలకించారు. గ్రామ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా వేడుకలను నిర్వహించారు. కుల పెద్దలతో పాటు అన్నానగర్ పెద్దలు పాల్గొని కళ్యాణ మహోత్సవ వేడుకలను విజయవంతం చేశారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా కళ్యాణ మహోత్సవ వేడుకలు జరిపారు. మహిళా భక్తులు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కళ్యాణాన్ని ఆసక్తిగా తిలకించారు. రేణుకా ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవ వేడుకలను అన్నానగర్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అన్ని కులస్తుల వారు కలిసిమెలిసి ఉంటూ ఏ పండుగనైనా ఘనంగా జరుపుకుంటూ తమ ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు. కుల పెద్దల ఆహ్వానం మేరకు పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చి రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ కు అర్చకులు కంటోన్మెంట్ BRS ఇన్ఛార్జ్ అంటూ ఆశీర్వాదం అందించడంతో గజ్జల నగేష్ ఆనందమంతా ఇంతా కాదు. కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ పదవి కొరకు ప్రయత్నాల్లో ఉన్న గజ్జల నగేష్ కు ఒగ్గు పూజారి అందించిన ఆశీర్వాదంతో మరింత ఉత్సాహంగా తన టీం సభ్యులతో కలిసి కంటోన్మెంట్ లో పర్యటిస్తూ పలు దేవాలయాల్లో నిర్వహించిన రేణుకేలమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదనాలు తీసుకున్నారు. కంటోన్మెంట్ 8వ వార్డు బొల్లారంలో సన్ని టీం ఆధ్వర్యంలో ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవ వేడుకలను మంగళవారం నిర్వహించారు. బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ పాల్గొని అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న గజ్జల నగేష్ ను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. అనంతరం 3వ వార్డు అన్నానగర్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో గజ్జల నగేష్ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని గౌడ సంఘం నాయకులతో కలిసి గజ్జల నగేష్ నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న గజ్జల నగేష్ కు పూజారులు ఆశీర్వాదం అందించి కాబోయే ఇన్ఛార్జ్ గజ్జల నగేష్ అంటూ దీవించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకిషోర్ రెడ్డి భక్తి పరోక్షంలో మునిగి తేలారు.
మూడో వార్డు అన్ననగర్ పెద్దమ్మ దేవాలయం రేణుకా ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాల పట్ల సదాకేశ్వరరెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. కులమతాలకు అతీతంగా గౌడ సంఘం నాయకులంతా కలిసిమెలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల సదాకేశ్వరరెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న సదాకేశ్వరరెడ్డి ఆయన టీం సభ్యులను గౌడ సంఘం నాయకులు ఘనంగా సత్కరించారు. బల్కంపేట ఆలయంలో అమ్మవారి కళ్యాణ ముహూర్తాన ఈద్గా అంబేద్కర్ నగర్ లోని అమ్మవారి ఆలయంలో కళ్యాణం నిర్వహించడం సంతోషంగా ఉందని, రేణుకా ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవంతో కంటోన్మెంట్ ప్రజానికం సుఖ సంతోషంతో ఉంటారని కోరుకుంటున్నట్లు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ తెలియజేశారు. కంటోన్మెంట్ మూడో వార్డు ఈద్గా అంబేద్కర్ నగర్ లోని రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో నిర్వహించిన అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో అతిథిగా జంపన్న ప్రతాప్ పాల్గొన్నారు. అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు నిర్వాహకుల సన్మానాలను అందుకున్నారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు దాల్రాజు, శంకర్, సన్నీ, సంతోష్, చంటి, సాబర్, వీరేష్, ప్రశాంత్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ మూడో వార్డు కాంగ్రెస్ పార్టీ ఆశావాహ నేత టీపీసీసీ సెక్రటరీ రాజేష్ యాదవ్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ వస్తున్నారంటే చాలు ముందుండి ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ సన్మానాలతో ముంచెత్తుతున్నారు. మూడో వార్డు అన్నానగర్ లో రేణుకా ఎల్లమ్మ వారి కళ్యాణ మహోత్సవ పూజా కార్యక్రమాల్లో రాజేష్ యాదవ్ తన టీం సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు రాజేష్ యాదవ్ ను ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. వార్డు అధ్యక్షుడు మహేష్, రతన్ యాదవ్, ఆదిత్య యాదవ్ తో పాటు పలువురు రాజేష్ యాదవ్ వెంట పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌడ సంఘ నాయకులు శ్రీశైలం గౌడ్, కుమారస్వామి, నరసింహులు గౌడ్, రామచందర్ గౌడ్ తో పాటు పలువురు రాజేష్ యాదవ్ టీం సభ్యులను ఘనంగా సత్కరించారు. అమ్మవారి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొనడంతో ఎమ్మెల్యే వెంట రాజేష్ యాదవ్ పాల్గొని సన్మానాలతో ముంచెత్తారు. మోండా డివిజన్ టీచర్స్ కాలనీ లోహియానగర్ లో బోనాల సందడి నెలకొంది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని సీనియర్ నాయకుడు ప్రతాప్ కుటుంబ సభ్యులు అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. లోహియానగర్ లో ఎల్లమ్మ అమ్మవారి ఆలయం ప్రసిద్ధిగాంచింది. ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకుడు ప్రతాప్ సారథ్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ముఖద్వారానికి ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తి శ్రద్ధల మధ్య అమ్మవారి కళ్యాణ మహోత్సవ వేడుకలను జరిపారు. అమ్మవారి కళ్యాణాన్ని పురస్కరించుకుని ప్రతాప్ నివాసం నుండి కుటుంబ సభ్యులు నరేష్, చేతన్, ప్రదీప్, భువనేశ్వర్లు బోనంతో తల్లి వచ్చి అమ్మవారికి సమర్పించారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారి కళ్యాణ మహోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ప్రతాప్ తెలిపారు. పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకులు జనగామ నరసింహరావు, మధుసూదన్ రావులతో పాటు పలువురు నాయకులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ప్రతాప్ ఘనంగా సత్కరించారు. ఒకచోట ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మరోచోట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి సన్మానాలు, ఇంకో చోట డివిజన్లో పర్యటిస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ సుడిగాలి పర్యటనతో బిజీగా మారారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన రామచంద్రరావును కలిసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలను కొంతం దీపికా నరేష్ తెలిపారు. రామచంద్రరావు తన నివాసం నుండి ర్యాలీగా బయలుదేరి బీజేపీ కార్యాలయానికి తరలి వెళ్లారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ రామచంద్రరావు వెంట పలు దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి ర్యాలీగా పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా నియమితులైన రామచంద్రరావుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవంలో కొంతం దీపికా నరేష్ దంపతులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వదనాలు కొంతం దీపికా నరేష్ దంపతులు అందుకున్నారు. అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకున్నట్లు కొంతం దీపికా నరేష్ తెలిపారు. అనంతరం మోండా డివిజన్ సాంబామూర్తి నగర్లో జీహెచ్ఎంసీ ఏఈ చంద్రశేఖర్, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి మేనేజర్ మనోహర్తో కలిసి పర్యటించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించేలా అధికారులతో కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్యాన్ వర్క్స్ పనులతో పాటు లో ప్రెషర్ నీటి సమస్యపై అధికారులతో చర్చించారు. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తానని కొంత దీపికా నరేష్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రామకృష్ణ, సుశీల్, సత్యనారాయణ, తిలక్, విజయ్, గణేష్, ప్రశాంత్, జిత్తు, రాహుల్ యాదవ్, నర్సింగ్, సంగీతలతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ పలు కార్యక్రమాలతో బిజీగా మారారు. ఉదయం నుండి రాత్రి వరకు ఏమాత్రం సమయం వృధా చేయకుండా ఆహ్వానం అందిన ప్రతి చోటుకు వెళ్లి కార్యక్రమాల్లో పాల్గొని వారి సన్మానాలను అందుకున్నారు.
తన టీం సభ్యులతో కలిసి కంటోన్మెంట్ 1వ వార్డు నుండి 8వ వార్డు వరకు కలియ తిరుగుతూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 8వ వార్డు అల్వాల్లో ఎల్లమ్మ దేవాలయంలో జరిగిన కళ్యాణ మహోత్సవ వేడుకల్లో ముప్పిడి మధుకర్ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మధుకర్ వెంట మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మాజీ ధర్మకర్త జోగుల భాస్కర్ తో పాటు పలువురు ఉన్నారు. బొల్లారంలో కార్యక్రమం ముగించుకుని మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ముప్పిడి మధుకర్ నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న ముప్పిడి మధుకర్ ను ఆలయ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు ధర్మకర్తలు ఘనంగా సత్కరించారు. అనంతరం బోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లో అంగాల పరమేశ్వరి దేవస్థానంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో ముప్పిడి మధుకర్ పాల్గొన్నారు. రాము ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఘటానికి ప్రత్యేక పూజలు ముప్పిడి మధుకర్ నిర్వహించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ముగింపు అనంతరం డాక్టర్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైద్య వృత్తిలో ఉండి విశిష్ట సేవలు అందిస్తున్న పలువురిని కలుస్తూ ముప్పిడి మధుకర్ సన్మానాలతో ముంచెత్తి వారికి శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ మానసను కలిసి జ్ఞాపికను అందజేసి సత్కరించారు. సీనియర్ వైద్యులు డాక్టర్ భాస్కర్ బాబా, డాక్టర్ ప్రసాద్, జ్యోత్స్న, కృష్ణయ్యలతో పాటు పలువురిని ముప్పిడి మధుకర్ సన్మానించి వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి నాయకులు బారులు తీరారు. ఆలయ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు ఆహ్వానం మేరకు కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దాతల సహకారంతో జరుగుతున్న అన్నప్రసాద కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రేపాల వెంకటేశ్వర్లు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. దాతల నుండి వస్తున్న సహకారంతో పెద్ద ఎత్తున అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని రేపాల వెంకటేశ్వర్లు అన్నారు. కాంగ్రెస్ నాయకుడు రాము ఆహ్వానంతో కంటోన్మెంట్ నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లి ఘటం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ రెజిమెంటల్ బజార్లో ఘటం ఊరేగింపులో పాల్గొన్నారు. ఘటాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిరబైన సంతోష్ యాదవ్ రెజిమెంటల్ బజార్లో నిర్వహించిన ఘటం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో కారుణ్య నియామకాలు పూర్తి చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేలా కంటోన్మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు అటు రక్షణ శాఖ మంత్రి ఇటు ఎంపీ ఈటెల రాజేందర్లతో పాటు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఇప్పటికే కేంద్ర మంత్రులను కలిసి తమ అభ్యర్థులతో కూడిన వినతి పత్రాన్ని అందజేసిన యూనియన్ నాయకులు మంగళవారం మందకృష్ణ మాదిగను కలిశారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో విధి నిర్వహణలో మృతి చెందిన ఉద్యోగుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాల్సి ఉన్నప్పటికీ కారుణ్య నియామకాలు చేపట్టకుండా జాప్యం చేస్తున్నారంటూ యూనియన్ నాయకుడు పరశురాం ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి కారుణ్య నియామకాల అంశాన్ని తీసుకెళ్లేలా ప్రతి ఒక్కరిని కలుస్తూ వినతి పత్రాలను అందజేయడం జరుగుతుందని పరశురాం చెప్పారు. అందులో భాగంగా మందకృష్ణ మాదిగను కలిసి తమ అభ్యర్థనను విన్నవించడం జరిగిందని, కేంద్ర రక్షణ శాఖ దృష్టికి తీసుకెళ్లి కారుణ్య నియామకాల అంశాన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తారన్న నమ్మకాన్ని పరశురాం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన భరతనాట్య విద్యార్థులు తిరుమల తిరుపతిలో జరిగిన భరతనాట్య కార్యక్రమంలో పాల్గొని ఆకట్టుకున్నారు. కంటోన్మెంట్ బాలంరాయ్ దండుమారమ్మ దేవాలయ ప్రాంగణంలో నాట్య మయూరి నృత్య నికేతన్ అకాడమీ గురువు డి భాగ్యవతి వద్ద ఎంతో మంది విద్యార్థులు భరతనాట్యంలో శిక్షణ పొందుతున్నారు. గత నెల 28 నుంచి 30 వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో సేవా కార్యక్రమాల్లో భాగంగా నృత్యం చేసే అవకాశం కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన భరతనాట్య విద్యార్థులకు అవకాశం దక్కింది. శ్రీనివాస నృత్య సంగీత నీరాజన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు తమ భరతనాట్యంతో అందరినీ ఆకట్టుకున్నారు. స్వామివారి సన్నిధిలో అవకాశం దక్కడం ఎంతో అదృష్టమని విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారికి జ్ఞాపికలను అందజేసి సర్టిఫికెట్లను అందజేశారు. రానున్న బోనాల జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా బోనాల జాతర నిర్వహించుకునేలా మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పలు దేవాలయ కమిటీ సభ్యులతో మారేడుపల్లి పోలీసులు సమావేశాన్ని నిర్వహించారు. ఏసీపీ సుబ్బయ్య, మారేడుపల్లి సీఐ నోముల వెంకటేశ్ సారథ్యంలో సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఆలయ నిర్వాహకులకు పలు సలహాలు, సూచనలు పోలీసు అధికారులు అందజేశారు. ప్రశాంతంగా బోనాల జాతర నిర్వహించుకోవాలని, పోలీసుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
గోపాలపురం పోలీస్ స్టేషన్లో సైతం ఏసీపీ సుబ్బయ్య సారథ్యంలో సిఐ మధుకర్ల సారథ్యంలో బోనాల జాతర నిర్వహించుకుని ఆలయ నిర్వాహకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులు పలు సలహాలు సూచనలు ఆలయ నిర్వాహకులకు అందజేశారు. ప్రతి ఆలయం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసు అధికారులు సూచించారు. పలహార బండ్ల ఊరేగింపుకు తప్పనిసరిగా అనుమతులు పొందాలని పోలీసు అధికారులు ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. రానున్న బోనాల జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా నార్త్ జోన్ డీసీపీ సాధన లక్ష్మి పెరమాల్ ఆదేశాలతో ఆలయ కమిటీ సభ్యులతో సమావేశాలను ఏర్పాటు చేస్తూ పలు సూచనలను పోలీసు అధికారులు చేస్తున్నారు. కాబట్టి అది లేకుండా మీరు పలానా పంట మంచిగా ఆనందంగా సంతోషంగా సన్నాయి గాయలు భజనతో చేయండి. మన పిల్లలు, మన కుటుంబ సభ్యులు, మన బంధువులు, మన బస్సులు అందరూ కూడా సంతోషంగా పాల్గొంటారు. రిటైర్మెంట్ ఫంక్షన్ కు వచ్చిన వ్యక్తి ఆర్టీసీ బస్సులో మదర్ తెరిసా విగ్రహం వద్ద దిగేసరికి మెడలో ఉండాల్సిన చైన్ కనిపించకుండా పోయింది. బస్సు ఎక్కేటప్పుడు ఉన్న చైన్ దిగే సమయంలో లేకపోవడంతో వెంటనే గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా రాత్రి సంఘటనను ఉదయంలోగా ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసి బంగారు గొలుసును రికవరీ చేశారు పోలీసులు. విజయ్ కృష్ణ అనే వ్యక్తి ప్యారడైస్ వద్ద ఓ ఫంక్షన్ అటెండ్ అయ్యి తిరిగి 8C ఆర్టీసీ బస్సులో మదర్ తెరిసా విగ్రహం వద్ద బస్సు దిగాడు. వెంటనే తన మెడలోని చైన్ మిస్ అయిందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీ వీడియోలతో పాత కేసుల ఆధారంగా బస్సులో ఉన్న మంగారు బస్తీకి చెందిన సునీల్ అనే దొంగ చైన్ దొంగిలించినట్లుగా గుర్తించారు. అతన్ని తమదైన స్టైల్లో విచారించగా దొంగతనం అంగీకరించి బంగారు చైన్ను అందించగా ఇతనికి సహాయం అందించిన మరో దొంగ అరుణ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.